గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేశవ్ సాబ్, ఇతనే భూపాల్. అతను కాక నువ్వా? हम जानते हैं. वो भोपाल के बच्चे. गुड मॉर्निंग सर. వెరీ గుడ్ మార్నింగ్. चल चल. ఇన్స్పెక్టర్, ఆ ఆఫీసర్ ఎవరు భూపాల్ ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అదేంటి సార్, ఆ సిఐడి కేసుని మీరేగా ఫోన్ చేసి పంపించారు? వాట్ నాన్సెన్స్! సిఐడి కేసు ఏంటి, నేను ఫోన్ చేయడం ఏంటి? మీరు ఫోన్ చేయలేదా? మరి వాడేవాడు? కాళిదాస్ అయి ఉంటాడు. గో అండ్ క్యాచ్ దెమ్. मोहिनी, मोहिनी, दादा, दादा. బేటా, అయిపోయింది. నా కథ ముగిసిపోయింది. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. దాదా, నాకు బతుకునిచ్చిన నిన్ను ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళాను? నేను వెళ్ళాను. నువ్వు వెళ్ళిపో నాయనా, నువ్వు వెళ్ళిపో. అవును బేట, అనుక్షణం ప్రమాదంలో, గడియకో గండంగా కత్తుల బాటలో పరిగెడుతూ, చట్టం నుంచి తప్పించుకుంటూ ఏదో ఒకనాడు దిక్కులేని చావు చావటం కంటే బేటా, కాళీ ఈ జీవితాన్ని చెరిపేసి మంచి మనిషిగా, మరో మనిషిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు నాయనా, కొత్త జీవితాన్ని ప్రారంభించు. నువ్వు వెళ్ళిపో నాయనా, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. ఎక్స్క్యూజ్ మీ, మీ బాక్స్ అలా పెడతాను. ఆల్ రైట్. నీ పేరేమిటి బాబు? ఏలటానికి రాజ్యాలు లేకపోయినా పేరు మాత్రం రాజా. ఏం చేస్తుంటావు? నా బ్రతుకు ఒక తీయటి పాట కాకపోయినా నేను మాత్రం పాటలు పాడి బతుకుతూ ఉంటాను. ఐ మీన్ పాప్ సింగర్. ఎక్కడికి వెళ్తున్నా? నాది ఒక గమ్యం లేని ప్రయాణం. ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ దిగిపోతాను. పరిచయం లేకుండా ప్రశ్నలు వేస్తున్నందుకు ఏమనుకో. వృత్తిరీత్యా పోలీస్ ఆఫీసర్ని, అందుకనే ప్రశ్నలు వేయటం అలవాటైపోయింది. అదీ కాక నిన్ను చూస్తుంటే ఏనాడో దూరం అయిపోయిన ఒక మనిషి గుర్తొచ్చాడు. ఎవరు? మీ కొడుక? అరే, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? మీరు నా తండ్రిలా అనిపించారు. నేను మీ కొడుకులా కనిపించుండొచ్చని అలా అన్నాను. అవును బాబు, పసితనంలోనే వాడు మాకు దూరం అయిపోయాడు. చూడు కైలాసం, ఈ ఊరు మొత్తానికి మన ఇద్దరమే మొగుళ్ళు. ఈ ఊరిని నంజుకున్నా, పంచుకున్నా, నవిలినా, మింగినా, ఊసేసినా మనిద్దరమే చేయాలి తప్ప మూడో వాడు మన మధ్యకి రాకూడదు. ఓకే? ఓకేలేవయ్యా, మూడో వాడు వచ్చినా వాడిని పంచేసుకుని నంజేసుకుని మింగేయడం మన సెటప్. నా సెటప్ మాకు ఏడు గట్టు తెస్తాలేవయ్యా. అదేమిటి మొహం ఏమిటి అలా పెడతావు? ఇదేమిటనుకున్నావు? విదేశీ మందు. నేనేదో ఆల్కహాల్ కాకుండా ఆవు పంచితం పోస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి? అబ్బా, నువ్వు ఆవు పంచతం పోస్తున్నావో ఆవు మజ్జిగ పోస్తున్నావో నాకు అనవసరం. నా సెటప్ తప్ప నేను వేరే తాగను. ఒరే కేటు! గుడ్ మార్నింగ్.
చూడబు ఏ అద్దా ఈ రెండు ఒక తల్లి పాలే, అది స్కాచే ఇది స్కాచే, అయినా నా ఇంటికి వస్తూ నీ మందు తెచ్చుకు తాగడం చాలా బ్యాడ్. ఏమిటా బ్యాడ్? నీ ఇంటికి వచ్చాను కాబట్టి నీ మంచం తాగేసి నీ మంచం ఎక్కేసి నేను పెట్టి ఖాళీ చేసి నేను ఉట్టేమంటా? నీతో మాట్లాడడం కంటే ఆరిటి తొక్క మీద కాలేయడం బెటర్. చాలరా. వెయ్యి అరతొక్క మీద కాలు. ఇదిగో మీ ఇద్దరు బయటకు పోండి, బయటకు పోండి. సోడా వేయాలి సార్. చూడలేదు బేడలేదు, నేను చూసుకుంటాను. పోవాలి బయటకు, నువ్వు ఓకే. వెళ్ళు. ఆయన కైలాసం ఓ మాట చెప్పు, అసలు నేను ఎప్పుడైనా మందులో విషం కలిపి నేను చంపేస్తాను, నా మీద డౌటా? డౌటే. నువ్వు ఇచ్చిన ఇస్తావు. ఏం పెద్ద బుద్ధివంతుడు నువ్వు? ఇదిగో, ఎంత బుద్ధిమంతుడికైనా నీలాంటి గుంట నక్కను చూస్తే విషం ఇచ్చి చంపేయాలని కూడా అనిపిస్తుంది. కానీ చీర్స్. చీస్. సరేగానే బావా, నీ దొంగ బియ్యం వ్యాపారం బాగా సాగుతుందా, లేకపోతే చెక్కు పోస్ట్ దగ్గర ఎవరైనా చెక్కుతున్నారా? ఎవడు చెక్కలేడు, ఓకే. కానీ నేను చెక్కే పడాలని నీ సత్సంకల్పం. చచ్చా. కానీ హైదరాబాద్ లో మా బావ అక్కడ మంత్రిగా ఉన్నంత కాలం నా వ్యాపారానికి ఏం డోకా ఉండదు, ఓకే. కానీ నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఏంటంట? నీ దొంగసారా వ్యాపారం, నీ క్లబ్ వ్యవహారం బయటపడితే తలుపులకు బలిలా కటకటాలనుక నలిగిపోతావు. ఏమి నేను నలగను. హైదరాబాద్ లో మా బావ మంత్రిగా ఉన్నంత కాలం మనకి ఏమీ డోకలేదు. ఆయన చాలా మందితో కనెక్షన్ పెట్టుకుని ఉన్నాడు. కనెక్షన్స్ ఉన్నాయి, మీ బావకి బాగా బ్యాడ్ నేమ్ ఉంది. మీ బావకున్నంత బ్యాడ్ నేమ్ మా బావకి ఏమీ లేదు. పైగా కోతి కొబ్బరికాయ దొరికినట్టు మీ బావ మినిస్ట్రీ డాన్స్ చేస్తున్నాడు. రేపో మాపో పోలీసులు అంటే జ్ఞాపకం వచ్చింది బావా. ఏమిటి? ఆనందరావు అని చౌరి షర్ట్ ఉండేవాడు, గుర్తుందా నీకు? ఆడిని అలా మర్చిపోతాం. ఆడు కొట్టిన దెబ్బ, సారా చూపుతో నిన్ను, బస్తా బియ్యంతో నన్ను పట్టుకుని 3 మాసాల కటకటాలు వెనకాల దూశాడు కదా. అప్పుడు ఆడి కొడుకే కదా ఇప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉంటున్నది. తెలుసు తెలుసు తెలుసు. రేపు అదే ఆనందరావు ఎస్పీగా మన ఊళ్ళో ఛార్జ్ తీసుకోవడానికి రాబోతున్నాడు. అవునట బావా, అవునట. వాడొస్తే కప్పల మీద పావు స్వారీ చేసినట్టు మన మీదకి వచ్చేస్తాడు, ఓకే. అదే బావా, నాకు మతిలో లేదు. ఏం వర్రీ చేయాలి? అవ్వకు. మన జనం బెజవాడ స్టేషన్ లో ఎక్కి వాడు కూడా రామకీర్తన పాడించేసి రాజమండ్రిలో దిగిపోతారు, ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ ఆనందరావు. థ్యాంక్ యూ వెరీ మచ్. వట్టి విషయం చెప్పడమేనా, బహుమతి ఏమైనా ఉందా? నా కూతుర్నే నీకు కోడలుగా ఇచ్చేస్తున్నాను. ఇంకంతకంటే విలువ బహుమతి ఏం కావాలి నీకు? చూసావు శారదా, మనం కట్నం ఎక్కడ అడుగుతామోనని ముందర కాళ్ళకి బంధం వేస్తూ కూతురు బహుమతి అంటూ పైసా ఖర్చు లేకుండా మన చేతిలో పెడుతున్నాడు. గొప్ప తెలివైన వాడు. ఆహాహా, నాకేమీ కట్నం ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ పోలీస్ ఆఫీసర్ గా తీసుకోవడానికి నీకు అభ్యంతరం ఉందిగా. చెప్పానుగా గొప్ప తెలివైన వాడని. డాడీ, ఇదిగో డాడీ మీ బర్త్డే ప్రెజెంటేషన్. చూసావా, బహుమతి నేను ఇవ్వకపోయినా మా అల్లుడు ఇస్తున్నాడు, తీసుకో. రవి, అది నీకెక్కడిది? కొన్నా డాడీ. డబ్బులు ఎక్కడే? డబ్బులు డబ్బులు నిజం చెప్పు, నా జబ్బు నుంచి కొట్టేశావా? లేదు నాన్నగారు. మరి మరి ఊరుకోరా రవి, పదా స్కూల్ టైం అవుతుంది. వాళ్ళందరి ముందు ఆయన నన్ను ఎందుకు కొట్టాలి? నేనేం తప్పు చేశానని? మరి నువ్వు పైపు ఎలా కొన్నావో చెప్పకపోతే మీ నాన్న కోపం రాదు. నేనేం దొంగతనం చేశానా? నానిచ్చిన పాకెట్ మనీ ఖర్చు పెట్టకుండా దాచిపెట్టి కొన్నాను. ఏం తప్ప? మా నాయనే లే, ఏం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడి కొట్టమే ఈ పోలీసు వాళ్ళ పని. పదా స్నానం చేద్దు గాని. నిజంగా నువ్వు గొప్పవాడు అవుతారా రవి? నీకెలా తెలుసు? వీపు మీద పుట్టుమచ్చుంటే 64 కళల్లో ఏదో ఒక కళలో గొప్పవారు అవుతారు. మహారాజా యోగం కూడా ఉంటుందట. అలాగా? ఏమండి? రవి ఆగు! రవి రవి ఆగు! ఆగు!
అయినట్టుంది. మరేం పర్వాలేదండి. జీవితంలో ఇంతకంటే చెప్పుకోలేని పెద్ద ఎదురు దెబ్బే తిన్నాను. థ్యాంక్స్ రాజా. నువ్వు లేకపోతే నా ప్రాణాలకే ప్రమాదం జరిగింది. ఏదో కారణం ఉండబట్టి ఆ దేవుడు మనుషుల్ని విడదీయటం కలపటం చేస్తూ ఉంటాడు. నిజమే. మనకు అర్థం కాకపోయినా జరిగే ప్రతి సంఘటనకి ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది. వెళ్దాం పద. పద. హలో, నేనే మాడుతున్నాను, చెప్పండి. ఆ? ఏంట్రా మీరు చెప్పేది? ఆ? తోటి ప్రయాణికుడు ఎవరో ఎస్పీ గారిని రక్షించి మిమ్మల్ని బాధేసి రైలును దోసేశాడా? ఓరి వాజమల్లారా, కొంప ముంచేశారు కదరా. ఒరే, మీరు ఈ రౌడీ ఉద్యోగాలు మానేసి ముష్టెత్తుకునే ఉద్యోగాలు చేసుకోండి. ఓకే? ఏమిటి బావగారు ప్లాన్ చేసిన సెటప్ అంతా క్షారం అయిపోయిందా? మరి మొహం చూస్తేనే తెలుస్తుంది కదండి, మొత్తం మనంతా మోగాడి కింద జారిపోయింది. ఒరే కేటు, మన సెటప్ అంతా సర్దేసే. అలాగే సార్. మనం వేద్దాం ప్లాన్. వస్తాను బావా. మందట్టుకురా, సోరాయికు పడుకొచ్చాయి. అమ్మా అమ్మా, నాన్నగారు చర్చుడు. రా రాజా, ఇదే మన ఇల్లు. రండి రండి. ఏమిటా ఇంత ఆలస్యం అయింది అనుకుంటున్నాను. ప్రయాణం బాగా జరిగిందా? ఇతను నా కంపార్ట్మెంట్ లోనే ఉండటం వల్ల ప్రయాణం బాగానే జరిగిందని చెప్పొచ్చు. ఏమిటండి మీరనేది? ఎవరి అబ్బాయి? కన్న కొడుకుని ఎవరు అని అడిగే పరిస్థితి వచ్చిందా అమ్మా? నేను నీ కొడుకునని ఎలా చెప్పుకోగలను? శారద, నీ పసుపు కుంకాలు చల్లగా ఉండాలని నువ్వు దేవుడికేగా దండం పెట్టుకుంటావు. అలా కాపాడగలిగింది దేవుడే అయితే ఇతన్ని పాలిటి దేవుడు. అంటే నాన్న ఇతను మిమ్మల్ని రక్షించాడమ్మా. రైల్లో 4 రౌడీలు నా అంతం చూడాలని ప్రయత్నిస్తే ఇతను వాళ్ళని చావుగొట్టి నన్ను కాపాడాడమ్మా. ఏ తల్లి కన్న పెట్టవు. నా ఆయుష్ కూడా పోసుకుని 1000 ఏళ్ళు వర్ధిల్లు బాబు. ఆయన్ని కాపాడేవంటే మా కుటుంబాన్ని రక్షించినట్టు. నీ రుణం. అమ్మా, మీరు పెద్దవారు, నాకు తల్లి లాంటి వారు. రుణం తీర్చుకోవాలనుకోవటం, కృతజ్ఞతలు చెప్పడం బాగున్నదమ్మా. అమ్మా, నిజంగా ఇతన్ని చూస్తుంటే పెద్దన్నను చూస్తున్నట్టే ఉంది కదూ? అవును బాబు, నిజమే. నీ రూపం, మాట చూస్తుంటే అచ్చమ్మ పెదబాబులానే ఉన్నావు. అవును శారద, ట్రైన్లో ఇతను చూడగానే నేను అదే మాట అన్నాను. మీ అందరికీ అలా అనిపిస్తే నన్ను మీ పెద్దబ్బాయి అనుకోండి. వాళ్ళు అలా అనుకుంటే నువ్వు పర్మనెంట్ గా ఇంట్లో మకాం పెట్టేద్దాం అనుకుంటున్నావా? కావాలంటే నువ్వు చేసిన సహాయానికి ఓ పూట ఫోన్ చేసి నీ దారి నువ్వు వెళ్ళొచ్చు. శేఖర్, ఏమిట్రా మాటలు? లేకపోతే ఏమిటమ్మా, ముక్కు మొహం తెలియని వాడిని అన్నయ్యతో పోలుస్తారేమిటి? లోకంలో ప్రతివాడు అన్నయ్యతో సమానమైన వ్యక్తి కాలేడమ్మా. లక్ష్మి, భోజనం వడ్డించు. బాబు రాజా, వాడికి పోయిన వాడు అన్నయ్య అంటే అమితమైన ప్రేమ, అభిమానం. అందుకే వాడు అలా మాట్లాడాడు. నువ్వేమనుకో. నన్ను మీరు మీ పెద్దబ్బాయి అన్నారు గనక ఇతను నాకు తమ్ముడు లాంటి వాడు. తమ్ముడు మాటలు ఏ అన్నా తప్పుగా తీసుకోడు. వయసు చిన్నదైనా నీ మనసు పెద్దది బాబు. ఎవరే అనుకున్నా సరే నువ్వు ఇంట్లో ఉండాల్సిందే, ఈ అమ్మ చేతి వంట తినాల్సిందే. అమ్మా, రా బాబు, భోంచేద్దు గాని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.